ప్రభువు యొక్క పరిశుద్ధ నామమును బట్టి అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు ఆన్లైన్లో జరిగే స్త్రీల కూడికకు సహోదరులందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నానండి. అందరూ ఆన్లైన్లో మరి వాక్యాన్ని వినాలి అని కోరుకొనుచున్నానండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవదేవునికి నా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. అంతేకాకుండా మొట్టమొదటిగా మరి ఆన్లైన్లో ఒక స్త్రీని గురించి ధ్యానించుకోవటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి జాషువా బ్రదర్ గారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. బైబిల్లో మరి ఎంతోమంది స్త్రీలు ఉన్నారండి. మరి ఈరోజు ఒక స్త్రీ గురించి నేర్చుకోవాలని ఆశించుచున్నానండి, ఇష్టపడుచున్నానండి. నేను ఎన్నుకున్న స్త్రీ నిష్కపటమైన విశ్వాసము కలిగిన లోయి యునికే అని స్త్రీని గురించి నా ధ్యానాంశముగా ఎన్నుకున్నానండి. మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందామండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. మరి ఇక్కడ పౌలు గారు ఈ తల్లి కూతుళ్ళ నిష్కపటమైన విశ్వాసమును గురించి కొనియాడుచున్నారండి. లోయి యొక్క కుమార్తె యునికే అండి. యునికే యొక్క కుమారుడు తిమోతి గారండి. లోయిలో ప్రారంభమైన ఆ నిష్కపటమైన విశ్వాసము యునికే ద్వారా తిమోతి వరకు వృద్ధి చెంది కొనసాగిందండి. లోయి అనగా ఇంపైన, మనోహరమైన అను అర్థములున్నవండి. లోయి తన పేరునకు తగినట్లే దేవునికి ఇంపైన సువాసన ఇచ్చు జీవితమును కలిగి ఉందండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని గుర్తించిన లోయి దేవుని ఇష్టురాలు అగునట్లుగా ఆయన యందు నిష్కపటమైన విశ్వాసము ఉంచిందండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం గనక మనం ధ్యానం చేసుకుంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని మరి లోయి గుర్తించిందండి. గుర్తించి మరి దేవునికి ఇష్టరాలుగా ఆయన యందు నిష్కపటమైన విశ్వాసము ఉంచిందండి. మరి ఈనాడు అనేకులు స్వార్థము కొరకు కొన్ని విషయములలో కొన్నిసార్లు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారండి. క్లిష్ట పరిస్థితులలోనూ దిక్కు తెలియని స్థితిలోనూ ప్రభువునందు విశ్వాసం ఉంచి వారి యొక్క కష్టములు తీరిన తర్వాత దేవునిని మరచుచున్నారండి. మరి ఆ విధంగా ఉండటం మంచిది కాదండి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత మన జీవితాంతము ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆ విశ్వాసంలో బలాన్ని పొందుకోవాలి అని దేవుని యొక్క కోరికండి. మరి దేవుని యొక్క కోరికను తీర్చడానికి మనం అందరము సిద్ధంగా ఉండాలి అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించుచున్నారండి. పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమను కలిగి జీవించటలేదండి. రక్షణ సమయంలో మనలో రగులుకున్న విశ్వాసము, మోకాళ్ల ప్రార్థనలో, దైవవాక్య ధ్యానములో, దేవుని బిడ్డల సహవాసములో వృద్ధి చెందాలండి. అప్పుడే మన జీవితము ఇంపైన సువాసన కలిగి మన ప్రభువుకు ప్రీతికరముగా ఉంటామండి. మరి రక్షింపబడినప్పుడు మనలో విశ్వాసం ఎంతో రగులుకుంటుందండి. నేను ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, మోకాళ్ళ మీద ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ఎక్కువ ధ్యానం చేసుకోవాలి, దేవుని బిడ్డలతో ఎక్కువ సహవాసం చేయాలి అని ఎన్నో తీర్మానాలు తీసుకుంటామండి.
అలా ఉన్న విశ్వాసాన్ని మన జీవితాంతము ఆ విధంగా కొనసాగటానికి మనము మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలండి. లోయి అటువంటి ప్రేమ విశ్వాసములలో వృద్ధి చెందుతూ తన కుమార్తె అయిన యునీకను కూడా అట్టి రీతిగా పెంచిందండి. లోయి మాత్రమే విశ్వాసంలో ఉండలేదండి, యునీకేను కూడా తండ్రి అట్టి రీతిగా పెంచిందండి. మరి తను ఎలాంటి విశ్వాసంలో జీవించుచూ ఉన్నదో తన కుమార్తె కూడా అట్టి విశ్వాసంలో జీవించాలని దృఢమైన నిశ్చయత కలిగి ఉందండి. అదే విధంగా తన కుమార్తెను కూడా అలాంటి విశ్వాస జీవితంలో అట్టి రీతిగా పెంచిందండి. లోయి వృద్ధాప్యంలో కూడా తన విశ్వాసమును కాపాడుకుందండి. మరి తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారి కందరికిని అనుగ్రహించును అని నమ్మిందండి లోయి. మరి దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసం నాకే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహిస్తారు అని నమ్మి, మరి ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాకుండా అందరికీ తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహిస్తారు అని నమ్మి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉందండి. మరి ఈనాడు ఇట్టి విశ్వాసం కలిగిన మరి అవ్వలు తల్లులు మన కుటుంబాలకు ఎంతో అవసరమండి. అయితే ఈనాడు వృద్ధులు అనేకులు విశ్వాసమును విడిచిపెడుతున్నారండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు చోటిచ్చేవారుగా ఉంటున్నారండి. అట్టి విషయం ఎంతో విచారకరం అండి. మరి అలా మనం ఉండకుండా దేవునిలో మనం విశ్వాసము కలిగి ఉండాలి అని దేవుని యొక్క సంకల్పము కోరికండి. అనేక మంది వృద్ధురాండ్రు వారు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నారని ఎరుగక మరి ఇంకనూ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతూ స్వార్థానికి చోటిస్తూ వృద్ధాప్యంలో కూడా ఆహారాన్ని ఆస్తులను ప్రేమించటం ఎంత దుఃఖకరం అండి. మరి మనం దేవుని సన్నిధికి సమీపముగా ఉన్నాము, దేవుని రాజ్యానికి సమీపముగా ఉన్నాము అని ఎరగటం లేదండి. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మరి ఆహారం పట్ల ఆస్తుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నారండి. ఆ విధంగా ఉండటం మంచి పద్ధతి కాదండి. మరి ఇక్కడ లోయి అయితే తన కుమార్తె అయిన యునీకేకు వెండి బంగారాలను ఆస్తిపాస్తులను సమకూర్చి ఇవ్వలేదు గాని నిష్కపటమైన విశ్వాసమును గొప్ప పొక్కిసముగా ఇచ్చిందండి. యునీకే తన తల్లి నిష్కపటమైన విశ్వాసముతో దేవుని వెంబడించుట చూసి నేర్చుకుందండి. యునీకే అయితే మరి తన తల్లే యునీకేకి మాదిరిగా ఉందండి. తల్లి యొక్క నిష్కపటమైన విశ్వాసాన్ని చూసిందండి. ఆమె దేవుని ఏ విధంగా వెంబడిస్తుందో చూసి మరి నేర్చుకున్నట్లు ఈ వాక్య భాగాన్ని బట్టి మనకి అర్థమవుతున్నదండి. యునీకే అనగా సద్విషయము గల సద్విజయము గల భాగ్యవతి అని అర్థాన్ని ఇస్తుందండి. నిజమైన విజయానికి కారణము విశ్వాసమేనండి. మరి దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారండి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమేనండి. మరి 1 యోహాను 5:4 గనక మనం చూసినట్లయితే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని బైబిల్ చెప్పుచున్నదండి. లోయి గొప్ప రక్షణను పొంది ఆ రక్షణ అనుభవాన్ని తన కుమార్తెకు అందించిందండి. ఆ రక్షకుడే ఆమె స్త్రీధనముగా కట్న కానుకలుగా ఇచ్చిందండి. క్రీస్తును కలిగిన వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే నిజమైన భాగ్యవంతులు కనుకనే యునీకే సద్విషయము గల భాగ్యవతి అని పిలువబడుచు ఉన్నదండి. యునీకే యూదురాలండి.
అయితే క్రీస్తునందు విశ్వాసమించిన యూదురాలండి. యూదా వంశంలో క్రీస్తు పుట్టినప్పటికీ మెస్సయ్య వచ్చునని యూదులు నమ్మినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఇంకా అనేక మంది యూదులు యేసు క్రీస్తే మెస్సయ్య అని నమ్మటం లేదండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసిందండి. మరి యూనికే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షింపబడిందండి. మరి ఈమె భర్త గ్రీసు దేశస్థుడండి. వీరి వివాహము యూనికే రక్షించబడుటకు ముందు జరిగినదో తర్వాత జరిగినదో మనకు తెలియదు, కానీ ఈమె ఒక గ్రీసు దేశస్థునకు భార్య అయినదని మనం తెలుసుకోవచ్చండి. గ్రీసులో అనేక దేవతలను ఆరాధించే విగ్రహారాధకులండి. దేవునిని వెదకే దైవాన్వేషకులండి. వీరిలో కొందరు యేసుక్రీస్తుని గురించి విని యేసుక్రీస్తుని చూడగోరి వచ్చిన వారున్నారండి. వీరు చూసి నమ్మేవారిగా విగ్రహమును చేసుకుని ఆరాధించేవారిగా ఉన్నారండి. విశ్వాసము లేనివాడే విగ్రహాలు చేసుకుంటాడండి. విశ్వాసం ఉంటే విగ్రహాలను పూజించడండి. విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనటకును రుజువై ఉన్నదండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనటకు రుజువునై ఉన్నది అని బైబిల్ సెలవిచ్చుచున్నదండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని మరి వాక్యం సెలవిచ్చుచు ఉన్నదండి. యూనికే విశ్వాసం కలిగిన యూదురాలండి. ఆమె భర్త ప్రతిదీ పరీక్షించి రూఢిపరుచుకొనందే విశ్వసించని వ్యక్తి అండి. అయితే యూనికే అట్టి భర్తతో విశ్వాసంతో మరి తన జీవితాన్ని గడిపిందండి. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. ఆ అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతారండి. మరి 1 కొరింథీ 7వ అధ్యాయము 13, 14 వచనాలు కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఆమె విశ్వాస ప్రార్థనల వల్ల తన భర్తను క్రీస్తు కొరకు రాబట్టుకుందండి. యూనికే కుమారుడే తిమోతి గారండి. యూనికే తిమోతికి చిన్న వయసు నుండి ప్రార్థన విశ్వాసంలో నేర్పించిందండి. అతని బాల్యం నుండే పరిశుద్ధ లేఖనములను నేర్పించిందండి. యూనికే తన కుమారుడైన తిమోతి గారికి తల్లిగా మాత్రమే కాకుండా తండ్రిగా, గురువుగా ఉండి ఆ కుమారుని యోగ్యునిగా పెంచి పెద్ద చేసిందండి. చిన్ననాటి నుండే దేవుని యొక్క ధ్యానంలో మరి దేవుని యొక్క అడుగుజాడల్లో పెంచిందండి. మరి తనే తల్లిగా ఉంది, తండ్రిగా ఉంది, గురువుగా కూడా ఉండి అన్ని మరి ఆ కుమారునికి నేర్పించిందండి. యోగ్యునిగా పెంచి పెద్ద చేసిందండి. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము అని మరి తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14, 15 వచనాల్లో ఉందండి. బాల్యములో నేర్చుకున్న దైవవాక్యము విశ్వాస కన్నీటి ప్రార్థన తిమోతిని గొప్ప దైవజనుడిగా చేస్తుందండి. మరి చిన్నప్పుడు నేర్చుకున్న దైవవాక్యమే విశ్వాస జీవితంలో పెంచిందండి. కన్నీటి ప్రార్థన తిమోతి గారిని గొప్ప దైవజనుడిగా చేస్తుందండి. మరి ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థనే ఈనాడు దైవజనుడిగా చేస్తుందండి. అంతేకాక తిమోతి తన యవ్వన కాలంలోనే మంచి పేరును సంపాదించుకున్నారండి. సువార్త సేవలో మంచి సైనికుని వలె పోరాడారండి.
మరి యూనికే తన కుమారుడు దేవుని దయయందు మనుషుల దయయందు వర్ధిల్లినట్లుగా పెంచిందండి ఆ తల్లి. ఆధ్యాత్మిక విలువలను, సాంఘిక విలువలను ఆ బిడ్డకు నేర్పించిందండి. కనుకనే తిమోతి గారు తన యవ్వనమును బట్టి ఎవడునూ తృణీకరింపకుండా మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండగలిగారండి. మరి తిమోతి గారి యొక్క కన్నీళ్ల ప్రార్థనను, నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొనిన పౌలు గారు అతని అవ్వాయిన లోయలోను అతని తల్లి అయిన యూనికేలోను నివసించిన విశ్వాసమును గుర్తు చేసుకున్నారండి. మరి ఈ లోయి యూనికేలు క్రీస్తునందు విశ్వాసం ఉంచారండి. మరి వీళ్ళిద్దరే విశ్వాసం ఉంచారు అని రాయబడలేదు, కానీ నిష్కపటమైన విశ్వాసము వీరి యందు వసించెను అని రాయబడి ఉన్నదండి. ఇట్టి నిష్కపటమైన విశ్వాసంలో వసిస్తుంటే మనము మన ఇంటి వారందరికీ ఆశీర్వాదకరంగా ఉంటామండి. దేవుడు మరి ఈ వాక్యం ద్వారా మన బిడ్డలను కూడా మనం ఏ విధంగా పెంచాలి అని ఈ వాక్యం మనకి నేర్పించిందండి. ఈ వాక్యం ద్వారా మనం సరిచేసుకోవాల్సిన విషయాలన్నీ సరిచేసుకొని ఆయన బిడ్డలుగా మనము జీవించాలని, అట్టి నిష్కపటమైన విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలి అని, మన బిడ్డలు కూడా నిష్కపటమైన విశ్వాసంలో పెరగబడాలి అని, మరి చిన్ననాటి నుండే మరి విశ్వాసంలో బలమైన వీరులుగా, సూరులుగా, ధీరులుగా ఉండాలని, తిమోతి గారు చిన్న వయసు నుండి ప్రార్థన విజ్ఞాపనలు ఎలా కలిగి ఉన్నారో, అతని బాల్యం నుండే పరిశుద్ధ లేఖనాలను ఎలా నేర్పించారో అదేవిధంగా మన బిడ్డలను కూడా ఆ విధంగా పెంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నారండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవదేవునికి మరి ఒకసారి నా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, వినిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగించుచున్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.